హాయ్ అండి, అందరికీ నమస్కారం. టెట్ 2 పేపర్ 2లో మ్యాథ్స్ సబ్జెక్ట్ నుండి శ్రేణులు అనే టాపిక్ నుంచి ప్రతి టెట్లో 1 లేదా 2 బిట్స్ కంపల్సరీగా వస్తాయి. సో ఆ శ్రేణుల నుంచి ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి అనేది చూద్దాం. సో శ్రేణులు అనే లెసన్లో అంకశ్రేణి మరియు గుణశ్రేణి ఇప్పుడు ప్రజెంట్గా అంకశ్రేణి గురించి తెలుసుకుందాం. అంకశ్రేణి డెఫినేషన్ చూడండి. ఒక సంఖ్యల జాబితాలో మొదటి పదం తప్ప మిగిలిన అన్ని పదాలు వాని ముందున్న పదానికి ఏదో ఒక స్థిర సంఖ్యను కలపడం వల్ల వస్తూ ఉండే జాబితాను అంకశ్రేణి అంటారు. దీనికి ఎగ్జాంపుల్ చూడండి. ఒకటి ఈ డెఫినేషన్కి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంకశ్రేణిలోని పదాలు. ఫస్ట్ అంకశ్రేణిలోని పదాలు చూడండి. A1, A2, A3, A4 డాష్ 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 AN వరకు ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఏమన్నారు, మొదటి పదం తప్ప మిగిలిన అన్ని పదాలు వాని ముందున్న పదానికి ఏదో ఒక స్థిర సంఖ్యను కలపడం వల్ల వస్తూ ఉండే జాబితాను అంకశ్రేణి అంటారన్నారు కదా. సో A2 కన్నా ముందు ఉన్న పదం A1 చూడండి. A1 ఈజ్ ఈక్వల్ టు A, A2 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ D, A3 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 2D. అంటే ఇక్కడ A1 దగ్గర A ప్లస్ 1 ఉన్నా కూడా ఏనే అవుతుంది కాబట్టి A అనేది స్థిరంగా ఉంటుంది. అంటే ఆ ముందున్న పదం స్థిరంగా ఉంటుంది, తర్వాత వచ్చే పదానికి యాడ్ అవుతూ వస్తాయన్నమాట. ఇక్కడ చూడండి. A2కి 1 యాడ్ అయింది, A3కి 2 యాడ్ అయింది, A4కి 3 అనేది యాడ్ అయింది. డాష్ 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 AN ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ N మైనస్ 1 ఇంటూ D. ఓకేనా. సో A ప్లస్ D, A ప్లస్ 2D, A ప్లస్ 3D డాష్ 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 A ప్లస్ N మైనస్ 1 ఇంటూ D. ఇది అంకశ్రేణి యొక్క సాధారణ రూపం. A అనేది A1గా, A ప్లస్ D అనేది A2గా, A ప్లస్ 2D అనేది A3గా, A ప్లస్ 3D అనేది A4గా, A ప్లస్ 4D అనేది A5గా, A ప్లస్ N మైనస్ 1 ఇంటూ D అనేది ANగా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ D, ఇక్కడ మనకు A ప్లస్ D అనేది కామన్గా కనిపిస్తుంది కదా. సో D అంటే ఏంటిది అని అంటే, D అంటే సామాన్య భేదం లేదా పదాంతరం అని అంటారనమాట. D అంటే సామాన్య భేదం లేదా పదాంతరం అని అంటారు. Dని కనుగొనే పద్ధతి. Dని ఏ విధంగా కనుక్కోవాలి చూడండి. D ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1 ఆర్ A3 మైనస్ A2 ఆర్ A4 మైనస్ A3. అంటే D ఏ విధంగా కనుక్కోవాలంటే A2 మైనస్ A1 అంటే చివరి పదం దానికి ముందున్న మొదటి పదం ఈ రెండు మైనస్ చేస్తే Dను కనుక్కోవచ్చు అనమాట. ఇందులో మోడల్స్ ఉన్నాయన్నమాట. అంటే క్వశ్చన్స్ అడిగే విధానంలో కొన్ని మోడల్స్ అనేవి ఉంటాయి. సో మోడల్ 1 చూడండి ఏ విధంగా అడుగుతాడు. ఇచ్చిన సంఖ్యలు అంకశ్రేణిలో ఉన్నాయా లేదా అని కనుగొనే విధానం అనమాట. అంటే కొన్ని సంఖ్యలు ఇస్తారనమాట, అవి అంకశ్రేణిలో ఉన్నాయా లేవా అనేవి చెక్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్గా చూడండి. 4, 10, 16, 22 డాష్ డాష్ డాష్. ఇందులో ఇవి అంకశ్రేణిలో ఉన్నాయా లేదా తెలుసుకుందాం. 4 అనేది A1గా, 10 అనేది A2గా, 16 అనేది A3గా, 22 అనేది A4గా తీసుకుందాం. సో ఇప్పుడు మనము D అంటే ఇది అంకశ్రేణిలో ఉందా లేదా అనేది కనుక్కోవాలి. సో D ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా వచ్చేసి అంటే A2 మైనస్ A1 కనుక్కోవాలన్నమాట. అండ్ D ఈజ్ ఈక్వల్ టు A3 మైనస్ A2 అంటే ఈ పదానికి దానికి ముందున్న పదానికి మైనస్, ఈ పదానికి దీని ముందున్న పదానికి మైనస్, ఈ పదానికి దీనికి ముందున్న పదానికి మైనస్ చేస్తే మనకి అంకశ్రేణిలో ఉందా లేదా అనేది తెలుస్తుంది. సో D ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1 తీసుకుంటే 10 మైనస్ 4, 10 మైనస్ 4 ఆన్సర్ వచ్చేసి 6. A3 మైనస్ A2 16 మైనస్ 10, 16 మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 6. D ఈజ్ ఈక్వల్ టు A4 మైనస్ A3 22 మైనస్ 16 ఆన్సర్ వచ్చేసి 6 అనమాట. సో ఇక్కడ అన్ని సందర్భాల్లో D విలువ అనేది స్థిరంగా ఉంది. అంటే A2 మైనస్ A1 చేసినా కూడా, A3 మైనస్ A2 చేసినా, A4 మైనస్ A3 చేసినా కూడా
అన్ని విలువలు సమానంగా స్థిరంగా ఉన్నాయి కాబట్టి ఇచ్చిన సంఖ్యలు అనేవి అంకశ్రేణిలో ఉన్నాయి అనేసి చెప్పవచ్చు అనమాట. సో ఇచ్చిన అంకశ్రేణిలో A1ను మొదటి పదం A అని అంటాం. ఇక్కడ మొదటి పదం వచ్చేసి A ఎంతుంది 4, D వచ్చేసి అంకశ్రేణిలో ఉన్న పదం వచ్చేసి 6 అనమాట. అండ్ సెకండ్ మోడల్ 2 ఏ విధంగా అడుగుతాడంటే మొదటి పదం ఇచ్చేస్తాడు. మొదటి పదం ఎంత A = 2. పదాంతరం అంటే నేను D అని చెప్పాను కదా. సో D = 3 అయినా అంకశ్రేణిని నిర్మించండి. ఇక్కడ ఏమడిగిండు, అంకశ్రేణిలో పదాలు ఉన్నాయా లేవా అని గుర్తించమని అడిగిండు. కానీ ఇక్కడ ఒక ఏ పదం అదేవిధంగా D పదం మొదటి పదం పదాంతరం రెండు ఇచ్చి మనము అంకశ్రేణిని గుర్తించండి అనేసి అడిగాడనమాట. సో అంకశ్రేణి ఏ విధంగా నిర్మించాలి అని అంటే అంకశ్రేణి A1 A2 A3 డాష్గా ఉంటాయి. A1 వచ్చేసి A, A2 వచ్చేసి A+D, A3 వచ్చేసి A+2D, A4 వచ్చేసి A+3Dగా ఉంటాయి. సో ఏ మనకి ఇచ్చారు కాబట్టి 2, D అనేది ఇచ్చారు కాబట్టి 3. A = 2. నెక్స్ట్ A+D 2 + 3 = 5. A+2D A వచ్చేసి 2 ఇంటూ D వచ్చేసి 3. 2 + 2 × 3 వచ్చేసి 6 = 8. A+3D 2 + 3 × 3. సో 2 + 9 = 11 అనమాట. సో దీనికి సంబంధించిన మనకు కావాల్సిన అంకశ్రేణి చూడండి. వచ్చిన అంకశ్రేణి వచ్చేసి 2 5 8 11 ఇక్కడ చూడండి మోడల్ 1లో మనకు సంఖ్యలు ఇచ్చి అంకశ్రేణిలో ఈ సంఖ్యలు ఉన్నాయా లేవా కనుక్కోండి అనేసి చెప్పడం జరిగింది. అండ్ మోడల్ 2లో మనకు మొదటి పదం అదేవిధంగా పదాంతరం ఇచ్చి అంకశ్రేణిని నిర్మించండి అనేసి చెప్పడం జరిగింది అనమాట. మనకు వచ్చిన అంకశ్రేణి వచ్చేసి 2 5 8 11 అనమాట. సో ఈ విధంగా ఈ మోడల్ టైప్లో కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ మోడల్ 3 చూసుకుంటే 10 7 4 అంకశ్రేణిలో 30వ పదం ఎంత అంటే ఇది మొదటి పదం A, రెండవ పదం అట్లా ఆ విధంగా 30వ పదం ఎంత అని అడగడం జరిగింది. సో మనకు మొదటి పదం వచ్చేసి A = 10 అనేది ఇవ్వడం జరిగింది. సో దీని నుంచి మనం పదాంతరం కనుక్కోవాలి కాబట్టి పదాంతరం వచ్చేసి D = A2 - A1. 7 - 10 = -3. D ఎంత పదాంతరం అని అంటే -3. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ అని అంటే 30వ పదం. అంటే 30వ పదం అంటే ఏంటి, A30 పదం మనకు కావాలి కాబట్టి ఒకసారి చూద్దాము. A1 = A అనేది వస్తుంది, A2 అనేది A+D వస్తుంది. అంటే ఇక్కడ చూడండి 2 అంటే 1 ఉన్నట్టు, 1 ఉంటే ఇక్కడ 0 ఉన్నట్టు, A3 ఉంటే ఇక్కడ 2 ఉన్నట్టు, 4 ఉంటే ఇక్కడ 3 ఉన్నట్టు. ఆ విధంగా తీసుకుంటే 20 దగ్గర మనకు ఎంత ఉంటుంది, 19 ఉంటుంది అనమాట. అంటే మనకు కావాల్సిన పదం కావాలి అంటే పదాంతరం ఒక నెంబర్ తక్కువగా రాసుకోవాలి. అంటే ఇక్కడ చూడండి మొదటి పదం 20 ఉంటే దాని పదాంతరం అనేది తక్కువగా రాసుకోవాలన్నమాట. సో 30వ పదం A30, ఇక్కడ 30 ఉంటే ఇక్కడ ఎంత వస్తుంది, 29 అనేది వస్తుంది. సో A30 మనకు కనుక్కోమని చెప్పారు కాబట్టి A+29D అని రాసుకుంటే ఇందులో A అనేది మనకు 10, అదేవిధంగా +29 × D అనేది మనకు ఫైండ్ అవుట్ చేస్తే -3 అనేది రావడం జరిగింది. సో 10 మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. 29 × 3 10 మైనస్ 29 3 జా 87. 87 మైనస్ 10 వచ్చేసి -77. సో మనకు A30వ పదం ఎంత అని అంటే ఇక్కడ 30వ పదం ఎంత అని అడిగారు కాబట్టి 30వ పదం వచ్చేసి -77 అనేది వస్తుందన్నమాట. సో ఈ విధంగా ఈ టైప్లో కూడా మనకు అడిగే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ మోడల్ 4 అంటే ఆ 3 టైప్స్లో కాకుండా మోడల్ 4లో చూడండి ఏ విధంగా అడుగుతాడు. A1 వచ్చేసి 2, A3 వచ్చేసి 26 అయినా A2 ఎంత,
మనకు A1 ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి A1 ఈజ్ ఈక్వల్ టు ఎంత A, కాబట్టి A ఎంత వచ్చింది 2. A3 ఎంత, A3 ఫార్ములా వచ్చేసి 3 ఉంటే ఇక్కడ 2 అని రాసుకోవాలి. A ప్లస్ 2D ఈజ్ ఈక్వల్ టు 26 ఇచ్చాడు. సో A ప్లస్ 2D ఈజ్ ఈక్వల్ టు 26. ఈ A3 పదాన్ని మనము కనుక్కోవాలి కాబట్టి చూడండి, A ఎంత ఇచ్చిండు 2 ఇచ్చిండు ప్లస్ 2D ఈజ్ ఈక్వల్ టు 26. 2D ఈజ్ ఈక్వల్ టు 26. ఇక్కడ ప్లస్లో ఉన్నది మైనస్లో వస్తుంది కాబట్టి -2. 2D ఈజ్ ఈక్వల్ టు 24. D ఈజ్ ఈక్వల్ టు 24. ఈ మల్టిప్లికేషన్లో ఉన్నది డివిజన్లోకి వస్తుంది కాబట్టి బై 2 ఈజ్ ఈక్వల్ టు 2 1 జా 2 12 జా. సో 12 అనేది వస్తుంది అనమాట. A ఈజ్ ఈక్వల్ టు 2, D ఈజ్ ఈక్వల్ టు 12. దీని నుంచి మనము A2ని ఫైండ్ అవుట్ చేద్దాం. A2 ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్, దీని యొక్క ఫార్ములా చూడండి 2 + 1 కాబట్టి A ప్లస్ D. సో A2 మనకు కనుక్కోమని చెప్పారు కాబట్టి A2 వాల్యూ లేదు కాబట్టి క్వశ్చన్ మార్క్. A2 ఈజ్ ఈక్వల్ టు A అనేది మనకి ఎంత ఉంది 2 ఉంది ప్లస్ D మనం కనుక్కున్నాం కాబట్టి ఎంత వచ్చింది ఆన్సర్ 12 వచ్చింది. సో A2 ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ వచ్చేసి 14 అనమాట. అంటే A1 వాల్యూ 2, A2 వాల్యూ వచ్చేసి 14, A3 వాల్యూ వచ్చేసి 26. ఈ టైప్లో కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి నోట్ 1, అంకశ్రేణిలో n వ పదం ఫార్ములా. ఇప్పుడు మనకు అంకశ్రేణి ఇక్కడ ఉంది కదా, అంకశ్రేణి ఇక్కడ ఉంది కదా, A1 A2 A3 A4 డాష్ 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 AN. దీని యొక్క ఫార్ములా ఏ విధంగా ఉంటుంది అని అంటే n వ పదం ఫార్ములా AN ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D. A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D. అండ్ మోడల్ 5లో చూసుకుంటే ఏ విధంగా అడుగుతారు చూడండి, 3 8 13 18 అంక డాష్ 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 అంకశ్రేణిలో 78 అను సంఖ్య ఎన్నవ పదం అవుతుంది. ఇక్కడ చూడండి మనకు థర్డ్ క్వశ్చన్లో 30వ పదం కనుక్కోండి అని చెప్పడం జరిగింది. ఫిఫ్త్ మోడల్లో 78 అను సంఖ్య ఎన్నవ పదం అవుతుంది అంటే A30యా A45యా A60యా ఎన్నవ పదం అవుతుంది కనుక్కోండి అనేసి ఈ విధంగా కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. ఇది ఏ విధంగా కనుక్కోవాలి చూడండి, 78 అనేది ఏ స్థానంలో ఉంటుందో కనుక్కోవాలి అంటే ముందుగా మనం ఏం కనుక్కోవాలి అని అంటే n అనేది కనుక్కోవాలి. సో ఫార్ములా వచ్చేసి AN ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D. సో ఇక్కడ రాశాను కదా, AN ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D. A D AN విలువలు అనేవి మనం కనుక్కోవాలి. ఇందులో చూడండి A వాల్యూ, అదేవిధంగా AN వాల్యూ, అదేవిధంగా D వాల్యూ వస్తే మనకు ఖచ్చితంగా 78 అనేది ఎన్నో పదంలో ఉందో మనకు తెలిసే అవకాశం ఉందన్నమాట. సో మొదటి పదం, ఇందులో మనకి ఇచ్చిన పదంలో మొదటి పదం A ఎప్పుడు కూడా మొదటి పదం అవుతుంది కాబట్టి మొదటి పదం వచ్చేసి 3. అదేవిధంగా D కూడా కనుక్కోవాలి కాబట్టి పదాంతరం D ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1 ఫార్ములా కాబట్టి 8 మైనస్ 3. 8 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 5. సో AN ఆల్రెడీ అతను ఇచ్చేసాడు 78 కాబట్టి AN అనేది 78గా ఉంటుంది. సో AN ఫార్ములా వచ్చేసి A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D కాబట్టి అందులో మనకు ఉన్న A D AN వాల్యూస్ అందులో యాడ్ చేస్తే మనకు 78 అనేది ఎన్నవ పదంలో ఉందో తెలుస్తుంది అనమాట. సో AN ఈజ్ ఈక్వల్ టు ఎంత 78 ఈజ్ ఈక్వల్ టు A వాల్యూ వచ్చేసి 3 ప్లస్ n మైనస్ 1, మనం n మైనస్ 1 ఇంటూ 5 వాల్యూ ఎంత 5 కాబట్టి 78 మైనస్ ఇందులో ప్లస్ ఉన్న వాల్యూ ఇక్కడికి వస్తే మైనస్ అవుతుంది కాబట్టి -3 ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1 ఇంటూ 5. అండ్ ఇక్కడ చూడండి 78లో 3 పోతే 75 ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1 ఇంటూ 5. 75 ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉన్నది ఇక్కడికి వచ్చేస్తే డివిజన్ అవుతుంది కాబట్టి బై 5 ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1. 5 1 జా 5, 15 జా 75. 15 ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 5. సో ఇక్కడ మైనస్లో ఉన్న 1 వచ్చేసి ప్లస్ అవుతుంది కాబట్టి 15 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు n ఈజ్ ఈక్వల్ టు 16.
సో 3, 8, 13, 18 డాష్ 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 78 అన్నారు కాబట్టి A1 అనేది 3 అవుతుంది, 8 అనేది A2 అవుతుంది, 13 అనేది A3 అవుతుంది, 18 అనేది A4 అవుతుంది, డాష్ 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 78 అనేది మనకు ఎక్కడ అవుతుందంటే A16 ప్లేస్లో ఉంటుంది. A16వ పదం వచ్చేసి మనకు 78 అనమాట. సో ఈ విధంగా కూడా మనకు వాల్యూస్ ఇచ్చేసి ఆ 78 అనే సంఖ్య ఏ పదంలో ఎన్నవ పదంలో ఉంది అనే విధంగా ఈ విధంగా కూడా అడుగుతారనమాట. నెక్స్ట్ మోడల్ 6 10, 7, 4 డాష్ 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 -62 అంక శ్రేణిలో చివరి నుండి 11వ పదం ఎంత? ఇప్పటి వరకు మనకు క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయి? ఇందులో 78 అనే సంఖ్య ఎన్నవ పదం అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ మోడల్ 6లో చివరి నుండి అంటే ఈ లాస్ట్ నుంచి 11వ పదం ఎంత అనేసి అడగడం జరిగింది. సో 11వ పదం కనుక్కోవాలంటే ఫస్ట్ A ఈజ్ ఈక్వల్ టు మొదటి పదం 10 అండ్ D వచ్చేసి A2 మైనస్ A1 కాబట్టి 7 మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు -3 అండ్ an ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ ఇచ్చేసాడు కాబట్టి -62 చివరి ఎన్వ పదం అంక శ్రేణిలో. అంటే ఇందులో చివరి పదం నుంచి 11వ పదం అడిగాడు, చివరి పదం వచ్చేసి -62 అనేది ఇవ్వడం జరిగింది. సో మనకు చివరి నుండి 11వ పదం కావాలి అంటే అంక శ్రేణిలో మొత్తం ఎన్ని పదాలు ఉన్నాయో తెలుసుకోవాలి. అంటే 11వ పదం కనుక్కోవాలి అంటే ముందుగా ఈ అంక శ్రేణిలో ఎన్ని పదాలు ఉన్నాయి అనేది మనం కనుక్కోవాలి. అంటే ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి? n అనేది ఎంత అనేది కనుక్కోవాలి. సో an ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా వచ్చేసి a ప్లస్ n-1 ఇంటూ d. an వాల్యూ వచ్చేసి -62, an ఈజ్ ఈక్వల్ టు -62 ఈజ్ ఈక్వల్ టు a మొదటి పదం వచ్చేసి 10 అండ్ ప్లస్ n-1 ఇంటూ d వాల్యూ వచ్చేసి -3. సో ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేస్తే -62 -10 అనేది ఇక్కడికి వస్తే మైనస్ అవుతుంది కాబట్టి -62 -10 ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ -3. -62 -10 వాల్యూ వచ్చేసి -72 ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ -3. -72 ఇక్కడ -3 ఉన్న వాల్యూ ఇక్కడ వస్తే డివిజన్ అవుతుంది కాబట్టి ఇందులో ఉన్న వాల్యూ డివిజన్ అవుతుంది. సో మైనస్ మైనస్ అనేది క్యాన్సల్, 3 1 జా 3, 2 జా 6, 3 4 జా 12. సో ఈజ్ ఈక్వల్ టు n-1. 24 ఈజ్ ఈక్వల్ టు n-1. ఇప్పుడు మనకు n వాల్యూ కావాలి కాబట్టి 24 మైనస్ ఉన్న వాల్యూ ప్లస్ అవుతుంది కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 24 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 25. సో మనకు n వాల్యూ అనేది 25 తెలిసింది కాబట్టి ఇప్పుడు 11వ పదం చివరి నుండి 11వ పదం ఎంత అనేది తెలుసుకోవాలి. ఇచ్చిన అంక శ్రేణిలో మొత్తం 25 పదాలు ఉన్నాయి. ఈ అంక శ్రేణిలో మొత్తం ఎన్ని పదాలు ఉన్నాయి? 25 పదాలు ఉన్నాయి. మనకు చివరి నుండి 11వ పదం కావాలి. సో క్వశ్చన్లో ఏం అడిగిండు? చివరి నుండి 11వ పదం ఎంత అని అడిగిండు కాబట్టి ఇది మొత్తంలో ఎన్ని పదాలు ఉన్నాయి? 25 పదాలు ఉన్నాయి. అందులో 11వ పదం కావాలి కాబట్టి 25 మొత్తం పదాలు ఎన్ని? 25 మైనస్ 11వ పదం కావాలి కాబట్టి -11 ఈజ్ ఈక్వల్ టు 14 అవుతుంది. కావున చివరి నుండి మనం లెక్కిస్తున్నాము కావున 14కు +1 యాడ్ చేయాలి. సో 15వ పదం అగును. అంటే మనము ఫస్ట్ నుంచి వస్తే +1 కలపద్దు, కానీ చివరి నుండి వస్తున్నాం కాబట్టి చివరి పదం నుంచి వస్తే మనము +1 అనేది యాడ్ చేయాలన్నమాట. సో యాక్చువల్గా 11వ పదం ఎంత అని అంటే 15వ పదం అవుతుందన్నమాట. సో ఏ 15వ పదం ఎంత
A15 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 15 ఉంటే ఇక్కడ ఏమవుతుంది 14 అవుతుంది. A ప్లస్ 14 D అంటే ఒక పదం తక్కువ అవుతుందని చెప్పాం కదా. సో 15 ఉంటే ఇక్కడ 14 అవుతుంది. A15 ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ వచ్చేసి మనకి ఎంత మొదటి పదము 10. సో 10 ప్లస్ 14 ఇంటూ డి మనం కనుక్కుంటే మనకి -3 అనేది రావడం జరిగింది. సో 14 ఇంటూ -3 10 ప్లస్ ఇంటూ మైనస్ 14 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ 14 3 జా 42. సో A15 ఈజ్ ఈక్వల్ టు -32. 10 మైనస్ 42 ఈజ్ ఈక్వల్ టు -32. సో చివరి నుండి 11వ పదం A15 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది -32 అవుతుందన్నమాట. సో ఈ మోడల్లో కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో చివరి నుండి అడిగే అవకాశాలు ఉన్నాయి. ముందు నుంచి కూడా మనకు పదాలు లేదంటే ఆ పదం ఒక సంఖ్య ఇచ్చి అది ఎన్నో పదం ఈ విధంగా కూడా అడిగే అవకాశం ఉందన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఒక నోట్ చూడండి. అంకశ్రేణిలో n పదాల మొత్తం కనుక్కోవడం. అంటే అంకశ్రేణి ఉంది కదా. సో ఆ అంకశ్రేణిలో n పదాల మొత్తం ఫార్ములాస్ ఉన్నాయి రెండు చూడండి. Sn ఈజ్ ఈక్వల్ టు n/2 2a ప్లస్ n-1 ఇంటూ d ఇది ఒక ఫార్ములా. Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ a ప్లస్ l ఇది ఒక ఫార్ములా అనమాట. సో ఈ ఫార్ములాకి సంబంధించి కూడా క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అనేది చూద్దాం. నెక్స్ట్ మోడల్ 7లో 2 7 12 -- అంకశ్రేణిలోని 10 పదాల మొత్తం ఎంత అంటే ఇందులో 10 పదాలు మొత్తం ఎంత కనుక్కోండి అనేసి చెప్తున్నాడు. ఫార్ములా చూడండి. Sn ఈజ్ ఈక్వల్ టు మొత్తం పదాల ఫార్ములా n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. సో a ఈజ్ ఈక్వల్ టు మొదటి పదం 2 అనేది వచ్చింది. d అంటే a2 మైనస్ a1 కాబట్టి 7 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 5. సో n ఈజ్ ఈక్వల్ టు తనే ఇచ్చింది కాబట్టి 10 పదాలు. మొత్తం ఎన్ని పదాలు 10 పదాలు. సో ఈ వాల్యూస్ అనేవి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే Sn ఈజ్ ఈక్వల్ టు n/2 2a ప్లస్ n-1 ఇంటూ d. n పదాలు ఎన్ని 10. S10 ఈజ్ ఈక్వల్ టు n పదాలు వచ్చేసి 10/2 ఇంటూ 2 ఇంటూ a వచ్చేసి మనకు మొదటి పదం అవుతుంది కాబట్టి 2 ప్లస్ n అంటే 10 పదాలు -2 ఇంటూ d వచ్చేసి 5. S10 n ఈజ్ ఈక్వల్ టు 10 ఈజ్ ఈక్వల్ టు n పదం వచ్చేసి 10/2 2 ఇంటూ a వచ్చేసి 2 కాబట్టి 2 ప్లస్ n పదం వచ్చేసి 10 మైనస్ 1 ఇంటూ d వాల్యూ వచ్చేసి 5. ఇక్కడ 2 1 జా 2 5 జా 5 2 2 జా 4 ప్లస్ 10 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ 5 5 ఇంటూ 4 ప్లస్ 9 5 జా 45 5 ఇంటూ 49. S10 వాల్యూ వచ్చేసి 49 5 జా 245. సో మొత్తం 10 పదాల మొత్తం ఎంత అవుతుంది 245 అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మోడల్ చూసుకుంటే 34 ప్లస్ 32 ప్లస్ 30 ప్లస్ -- ప్లస్ 10లో పదాల మొత్తం ఎంత. ఇక్కడ ఓన్లీ 10 పదాల మొత్తం ఎంత అని మాత్రమే అడిగాడు. ఇక్కడ ఈ మొత్తం సంఖ్యల్లో పదాల మొత్తం అంటే 34 32 30 -- 10లో పదాల మొత్తం ఎంత అనేది అడిగాడు. సో ఫార్ములా వచ్చేసి Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ a ప్లస్ l. a ఈజ్ ఈక్వల్ టు మనకు ఆల్రెడీ ఇచ్చేసాడు కాబట్టి 34 అండ్ చివరి పదం l ఈజ్ ఈక్వల్ టు an. l అన్నా an అన్నా రెండు కూడా చివరి పదాలు అవుతాయి కాబట్టి చివరి పదం మనకు ఆల్రెడీ ఇచ్చేసాడు 10. ఇక్కడ Sn ఫార్ములాలో ALN విలువలు తెలిస్తే మొత్తం కనుక్కోవచ్చు అనమాట. అంటే మనకు ఏ వాల్యూ అనేది తెలుసు, l వాల్యూ 10 అనేది తెలుసు, కానీ ఇక్కడ n వాల్యూ అనేది ఎంత అనేది తెలియదు. కాబట్టి ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 34 d ఈజ్ ఈక్వల్ టు 32 మైనస్ 34 ఈజ్ ఈక్వల్ టు -2 an చివరి పదం వచ్చేసి 10
తెలుసు కనుక n అనేది ఫస్ట్ అనేది మనకు n అనే వాల్యూ కావాలి కాబట్టి n వాల్యూ కనుక్కోవాలి. సో an ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా వచ్చేసి a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు n వాల్యూ అనేది తెలుస్తుంది. సో an వాల్యూ వచ్చేసి చివరి పదం కాబట్టి 10 ప్లస్ a వాల్యూ వచ్చేసి 34 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d వాల్యూ వచ్చేసి మనకు -2. ఇక్కడ 34 అనేది ఇక్కడికి వస్తే ప్లస్ అనేది మైనస్ అవుతుంది కాబట్టి 10 మైనస్ 34 ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1 ఇంటూ -2. -24 ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1 ఇంటూ -2. -24 బై ఇక్కడ మైనస్ అనే వాల్యూ ఇంటూలో ఉంటే ఇక్కడ వచ్చేసి డివిజన్ అవుతుంది. సో మైనస్ మైనస్ క్యాన్సల్, 2 1 జా 2 12 జా 24 ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1. సో 12 ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1. ఇక్కడ మైనస్లో ఉన్న వాల్యూ ఇక్కడ వస్తే ప్లస్ అవుతుంది కాబట్టి 12 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు n. n ఈజ్ ఈక్వల్ టు 12 ప్లస్ 1 వచ్చేసి 13. సో మనకి ఇప్పుడు అన్ని వాల్యూస్ ఉన్నాయి. ఏ వాల్యూ ఉంది, an వాల్యూ ఉంది అండ్ n వాల్యూ ఉంది కాబట్టి పదాల మొత్తం Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ a ప్లస్ l. ఇందులో మనకు సబ్స్టిట్యూట్ చేస్తే పదాల మొత్తం ఎంత ఉంది అనేది తెలుస్తుంది. సో n వాల్యూ వచ్చేసి 13 ఈజ్ ఈక్వల్ టు n వాల్యూ ఎంత వచ్చింది మనకి 13 వచ్చింది కాబట్టి 13/2 ఇంటూ a వాల్యూ వచ్చేసి 34 ప్లస్ l వాల్యూ వచ్చేసి 10. సో 13/2 ఇంటూ 34 ప్లస్ 10 44 కాబట్టి 2 1 జా 2 22 జా క్యాన్సిల్ అవుతుంది. సో 13 ఇంటూ 22 ఈజ్ ఈక్వల్ టు 286. సో మనకు ఇందులో మొత్తం ఎన్ని పదాలు ఉన్నాయి అంటే 286 పదాల మొత్తం అవుతుందన్నమాట. సో ఈ విధంగా మనకు అంక స్టడీలో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో చూసుకుంటే మనము మోడల్ 1లో వచ్చేసి అంక స్టడీలో కొన్ని పదాలు ఇచ్చేసి అవి అంక స్టడీలో ఉన్నాయా లేవా అని అడగడం. అండ్ మోడల్ 2లో వచ్చేసి ఏ వాల్యూ ఇస్తారు, డి వాల్యూ ఇస్తారు, చివరిగా ఒక అంక స్టడీని నిర్మించండి అనేసి అడిగినట్టు. నెక్స్ట్ మోడల్ 3లో 10-7-4 అంక స్టడీలో ఈ అన్ని పదాలు ఇచ్చేసి ఇందులో 30వ పదం ఎంత అనేసి అడగడం జరుగుతుంది. అండ్ మోడల్ 4లో A1 వాల్యూ ఇస్తారు, A4 వాల్యూ ఇచ్చి మధ్యలో ఉన్న A2 వాల్యూ లేదా A3 వాల్యూ ఎంత కనుక్కోండి అనేసి అడగడం జరుగుతుంది. అండ్ మోడల్ 5లో 3, 8, 13, 18 అంక స్టడీలో 78 అనే సంఖ్య ఎన్నవ పదం అంటే ఈ సంఖ్యల్లో 78 అనేది ఎన్నవ పదం అవుతుంది అనేది అడగడం జరుగుతుందన్నమాట. అండ్ మోడల్ 6లో చివరి నుంచి పదం కనుక్కోండి అనేది అడుగుతారన్నమాట. అండ్ మోడల్ 7లో ఈ పదాల యొక్క 10 పదాల యొక్క మొత్తం ఎంత అంటే ఒక ఎగ్జాంపుల్ 5 పదాలు ఇచ్చేసి ఆ 5 పదాల మొత్తం ఎంత అనేసి 15 పదాల మొత్తం ఎంత అనేసి ఈ విధంగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయి. అండ్ మోడల్ 8లో ఈ పదాలు అన్ని పదాలు ఇచ్చేసి ఈ పదాల యొక్క మొత్తం ఎంత కనుక్కోండి అనేసి ఈ విధంగా కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. సో అంక స్టడీలో మెయిన్గా మనకు ఇంపార్టెంట్గా వచ్చేవి మోడల్ 3 అండ్ మోడల్ 5 అదేవిధంగా మోడల్ 6 ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడిగే అవకాశాలు ఉన్నాయి. సో టెట్కి సంబంధించి మరిన్ని వీడియోల కోసం నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.